వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామం నుండి అటవీ ప్రాంతంలో కాలినడకన వెళ్లిన శ్రీశైలం మల్లన్న దర్శించుకోవడం అతి పురాతన కాలం నుండి వస్తున్న ఆనవాయితీ. అయితే ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు అత్యుత్సాహం చూపిస్తూ ప్రతి వ్యక్తి దగ్గర నుండి డబ్బు వసూలు చేయడం ఒక రకమైన వ్యాపారానికి తెరతీశారు. ప్రభుత్వ ఉద్యోగులై ఉండి ఇలా అరాచకంగా డబ్బులు వసూలు చేయడం సబబు కాదని భక్తులు తెలియజేశారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఎండను లెక్క చేయక అటవీ ప్రాంతంలో క్రూర మృగాలకు సైతం వెరవక ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారి సన్నిధానానికి అటవీ ప్రాంతంలో కాలినడకన వెళ్లటం తరతరాలుగా ఆనవాయితీగా వస్తుందని, ఈ విధంగా డబ్బులు ఎప్పుడు కూడా వసూలు చేయలేదని శ్రీశైలం వెళ్లే యాత్రికులు తెలియజేశారు. అటవీ శాఖ అధికారులు దోపిడీని అరికట్టాలని భక్తులు కోరారు. ఆయన మాకు ఇందాక నుంచి అదే చెప్తున్నాడు. ఆయన కాదని చెప్తున్నాడు. టికెట్ తీసుకోవాలి 10 రూపాయలు అంటున్నారు. మీరు మమ్మల్ని అడిగితే ఆయన ఎవరో మాట్లాడుతున్నారు కదా, ఆయన మాట్లాడివ్వండి. సార్ కూడా ఏం మాట్లాడుతుంటే కాదు, నేను కూడా 5 years నుంచి చేసినాను ఇక్కడ. అదే వినే నా మాట కూడా వినండి. ఇంతకు ముందు అంత లేదు. ఈ ఇయరే పెట్టారు ఇలా వస్తుంది. దానికి నేనేం చేస్తాను చెప్పండి. మా ఆఫీసర్ చెప్పినప్పుడు నేను చేస్తున్నా. మీరు చేయండి, కాల్ నెంబర్ చేయండి. ఒక్క నిమిషం మీరు అందరు నేను చేస్తే ఏమంటారు తెలుసా, నీకు చెప్పిన డ్యూటీ నీకు చేయడం చేత కాదా, నేను చెప్పిన డ్యూటీ చేయి అంటారు. మీరు నేను నంబర్ ఇవ్వడం కూడా హలో నమస్తే. ಕಳಂಬಡ ಕೊಟ್ಟಿವೆ మీరు మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి. మీరు మాతో మాట్లాడితే ఏ ఉపయోగం లేదు. మీరు మా పై ఆఫీసర్ తో మాట్లాడండి అంటున్నాం మేము. ఇప్పుడు నేను నా పై ఆఫీసర్ కి ఫోన్ చేస్తే ఏమంటారు తెలుసా, నీకు నేను అప్పగించిన డ్యూటీ నీకు చేయడం చేత కదా అంటారు. రీడ్ దిస్. ఇప్పుడు మీరు చిన్న మాట, మీరు ఇంతమంది వెళ్తున్నారు, ఈయన మాట్లాడుతున్నారు, ప్లాస్టిక్ వేస్తారు, ఎంత గలీజ్ అవుతుందో అవన్నీ క్లీన్ చేయడం కోసం. ప్లాస్టిక్ వేయరా? దర్గా దగ్గర వంట చేస్తాము మొత్తం మాట్లాడుకోవడానికి మాత్రమే 5 days